కాలం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు, ఒక్క దేవుని చేతిలోనే ఉంటుంది. మన కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వాటిని కట్టుకుంటూ దేవునిలో స్థిర నిశ్చయత కలిగి జీవించాలి పిల్లలు. అందరికీ ఒకే సమయం ఇచ్చాడు దేవుడు, కానీ ఒకరు దేవుని కొరకు వాడుతున్నారు, మరొకరు మన కొరకు వాడుకుంటున్నారు. కానీ దేవుని కొరకు వాడేవారు ఎంతమంది పిల్లలు ఆలోచించండి. కాలం అందరికీ సమానంగా ఇచ్చాడే దేవుడు, ఆ సమయాన్ని ఎందుకు సద్వినియోగం పరచుకోలేకపోతుంది? ఎందుకు ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండలేకపోతున్నాం? అలా కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు కదా, అంతకంటే గొప్ప ఉన్నాయా మనకి ఈ లోకంలో అంటే? లేవు 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 లేవనే చెప్పాలి. పరలోకం కంటే గొప్పగా ఉన్నటువంటివి భూమి మీద ఏమీ లేవండి. అదే గొప్పది, అదే గొప్ప రాజ్యం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఒక స్థిర నిశ్చయత కలిగి నిబంధన చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం మొదటిలో మనం చేసేటువంటి ప్రమాణాలు విచిత్రంగా ఉంటాయి. దేవని కోసం ఇలా ఇచ్చేస్తాను ప్రమాణాలు చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. కానీ అవి చివరకు వచ్చేసరికి ఆ ప్రమాణాలను నిలబెట్టుకోలేని పరిస్థితి మనది. మాట మీద నిలబడలేనటువంటి మనుషులు మన ఆలోచన చూసారా, మాట మీద నిలబడలేము. కొన్ని రోజులు నిజంగా ప్రారంభంలో మనకు ఉన్నటువంటి స్థితి వేరు, తర్వాత రానున్న దినాల్లో మరొక స్థితి వచ్చేస్తుంది పిల్లలు. ప్రారంభంలో చదువుతాం, బైబిల్ అంతా నేను కూర్చుని ఒక నెలలో చదివేయాలనుకుంటాం, కానీ అవదవదు. ఎవరి వల్ల ఎలా అవుతుందో తెలుసా? క్రీస్తు నీలో ఉండాలి. ఆ ప్రకాశం మనలో ఉన్నప్పుడే అవుతుందండి. ఆ ప్రకాశం మనలో ఉండాలి. ఆ క్రీస్తు తేజస్సును మనం స్వీకరించాలి. ఆయన తేజస్సులో ఉంటే మనం నిజంగా గొప్పగా బ్రతుకుతాం, గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలను బట్టి తీసుకున్న నిర్ణయాలను మనం చక్కబరుస్తూ మన బ్రతుకులు కొనసాగిస్తూ ఉంటాం. మరలా కొత్త సంవత్సరంలో మరలా కొత్త తరుణాలు, కొత్త ఆలోచనలు, కొత్త నిబంధనలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాలం నా చేతిలో లేదు, దేవుని చేతుల్లో ఉన్నటువంటి కాలాన్ని మనం తీసుకుని మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో ప్రియులారా, ఆలోచించండి.